ఈరోజు మనము ఈ వీడియోలో ఈ చైనా వైరస్ రాబోతుందని భయపడుతున్నారు కదా అందరూ. అది రాకముందుకే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము. కరోనా వచ్చినప్పుడు ఎన్ని బాధలు పడుకుంటూ ఎంతమంది చనిపోయారు మన కళ్ళ ముందు చూస్తూ ఉంటేనే ప్రాణాలు పోతూ ఉంటే మనం ఏడవలేక అదయ్యాము. కాబట్టి మన హెల్త్‌ను మనమే కాపాడుకునే ప్రయత్నం చేసి, మన ఇంట్లో, మన వంట రూమ్‌లో ఉన్న వస్తువులతో మనము హెల్తీగా ఉందాము. మన పిల్లల్ని హెల్తీగా ఉంచుకున్నాము. మన బంధువులను కూడా హెల్తీగా ఉండేటట్టు చేద్దాము. ఎందుకంటే, మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పి ఆరోగ్యంగా ఉంచడం మన ఛానల్ ఉద్దేశమే కదా! వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్లు అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చెయ్యని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు మంచి మంచి హెల్త్ టిప్స్తో మీ ఆరోగ్యాన్ని కాపాడే ఛానల్ కాబట్టి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్దాం. ఈ చైనా వైరస్ వస్తుందని భయపడుతున్నాం కదా, ఆ భయం మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏ వైరస్ మనల్ని ఏం చేయలేదు, ఏ రోగం మనల్ని ఏం చేయలేదు. కాబట్టి ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలనంటే మనం ఒక విధంగా ఈ నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల వల్ల వచ్చే అంత ఇమ్యూనిటీ పవర్ ఎక్కడా ఉండదు. మనం దానిని తేలిగ్గా తీసేస్తాం నువ్వులే కదా అని. కానీ నువ్వులు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, కాల్షియం బాగా అందుతుంది. కాబట్టి చాలా గట్టిగా ఉంటాం, బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి, ఏ వ్యాధి రాకుండా ఉంటాయి. కాబట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నువ్వుల ఉండలు చేసుకొని తినండి. బెల్లంతో కలిపైనా, ఖర్జూరంతో కలిపైనా, లేదంటే మన తేనెతో కలిపైనా ఉండల్లాగా చేసి తినండి. లేదు అలా తినలేము అని అంటే నువ్వులను కొంచెం వేయించి బాగా నీళ్లు పోసి మిక్సీ పట్టండి. మిక్సీ పడితే నువ్వుల పాలు వస్తాయి. ఆ పాలు అన్ని పదార్థాలలో వేసి తాగడమైనా చేయొచ్చు. లేదు అంటే కొంచెం హనీ కలుపుకొని ఆ పాలు తాగడం వల్ల కూడా మనకు మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్లస్ కాల్షియం అందుతుంది. కాబట్టి మన స్ట్రాంగ్గా, మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా. కాబట్టి నువ్వులను కంపల్సరీ ఈ వైరస్ వస్తుందన్న భయం ఉన్న ఈ రోజులన్నా కనీసం నువ్వులు తినడం స్టార్ట్ చేయండి. నువ్వులతో చేసే పదార్థాలను తినండి. నువ్వుల పొడిని ప్రతి వంటకంలో చల్లడం వల్ల కూడా టేస్టీ ఉంటుంది. ప్లస్ మనకు హెల్దీ కూడా. కాబట్టి నువ్వులను బాగా వాడండి, విరివిరిగా వాడండి. మీరు హెల్దీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ముసలితనం అనేది రాకుండా ఉంటుంది ఈ నువ్వులు తినడం వల్ల. ఈ నువ్వులు తినడం అనేది మనకు ఇప్పటి నుంచి కాదు, మన అమ్మమ్మల నుంచి వస్తున్న విషయమే. వాళ్ళు ఆ నువ్వులతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అసలు వంగడం అనేది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు వాళ్ళైతే వట్టిగానే ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్కే జబ్బలు వంగి ఇట్లా గూనిలాగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే నువ్వులు తినడం స్టార్ట్ చేయండి ఇక నుంచి అయినా. చూశారు కదా, చైనా వైరస్ రాకముందుకే మనం ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలా అనేది. కాబట్టి అలా వీడియోలో చెప్పినట్టు చెయ్యండి, హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కడికి మంది ఉన్న కాడికి ఎక్కడికి వెళ్ళకండి. ఈ వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు.